ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పసురు వైద్యం కోసం పోవాలంటే పడి లేచి పోవాల్సిందే. గుంతలమయంగా ఉమాపతి నగర్ రోడ్డు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. తోడెడ్లపల్లెలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. మాజీ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం. వైఎస్ఆర్ నగర్లో వృద్ధులకు ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బుగ్గారాముడు. ప్రతి కుటుంబాన్ని పీఎం సూర్యాఘర్ పథకం క్రింద నమోదు చేయండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పక్షవాత నివారణ వైద్య కేంద్రం ఉమాపతి నగర్ గుండెపాపాల రోడ్డు శిథిల వ్యవస్థకు చేరుకుంది. నిత్యం వేలాది మంది రోగులు వెళ్లి ఈ రహదారి గుంతలు కూడా పూడ్చలేకపోవడంతో ప్రజలు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లాలోని దొన్నిపాడు మండలం ఉమాపతి నగర్ పక్షవాత వైద్యానికి పెట్టింది పేరు. నిత్యం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే ఈ గ్రామానికి వెళ్లే గుండెపాపల ఉమాపతి నగర్ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారడంతో వాహనాల రాకపోకలుగా ఇబ్బందిగా మారింది. పైగా ఈ రహదారిలో పక్షవాతం వచ్చిన రోగులను ఆసుపత్రికి తరలించాలంటే ఈ గుంతల్లో వాహనాల ప్రయాణం నరకయాతనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ జిల్లాలో రోడ్లు భవనాల శాఖ మంత్రితో పాటు మరో మంత్రి ఇరువురు ఉన్నా కూడా అత్యంత కీలకమైన రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోవడమేంటంటూ ఈ ప్రాంతానికి వస్తున్న దూర ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నంద్యాల జిల్లాలోని మంత్రులు జోక్యం చేసుకుని గుండెపాపల ఉమాపతి నగరం రోడ్డుకు మరమ్మతులు లేదా కొత్త రోడ్డు నిర్మించాలని పక్షవాత రోగులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.
నంద్యాల జిల్లా నల్లమలలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరునికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర స్వర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. చాగలమరి మండలం తోడెండ్లపల్లి గ్రామానికి చెందిన దీక్ష అనే బాలికను అత్యాచారం చేసి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీచేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను జిల్లా వైసీపీ నాయకులు గ్రామానికి వెళ్లి పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్లమెంటు పరిశీలకులు కల్పలత రెడ్డి సమక్షంలో 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇపాక్ బాషా, నంద్యాల జిల్లా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, చాగలమరి ఎంపీపీ వీరభద్రుడు, షేక్ బాబులాల్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనకి అండగా ఉంటున్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిన వెంటనే ఆయన ఒక 2 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఆ కుటుంబానికి అందిస్తూ అదే విధంగా జిల్లా నాయకులందరినీ కూడా ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ఆ కుటుంబానికి అండగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు గతంలో
మనం ఒక దిశా చట్టం అని తీసుకురావడం జరిగింది. ఆ రోజు దిశా చట్టం ఎక్కడుంది, ఆ చట్టం ఎక్కడుంది, ఈ చట్టం ఎక్కడుందని ప్రభుత్వం మారంగానే దాన్ని తీసి పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ చట్టమా ఈ చట్టమా అని కాదు, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈరోజు ఆ కుటుంబం, ఆ తల్లి ఏడుస్తా ఒకటే మాట చెప్తా ఉంది, ఏమని, నాకు జరిగిన అన్యాయం కానీ, నాకు జరిగిన కడుపు కోత కానీ ఇంకో ఆడదానికి ఎవరికి కూడా జరగకూడదని. అంత బాధలో ఆ కుటుంబం ఉంది. వాళ్ళు కూడా ఒకటే కోరుతా ఉన్నారు, ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా లోపలే పెట్టి కేసు కంప్లీట్ చేసి శిక్ష పడేటట్టు చూడాలా. మళ్ళీ ఏదో అయిపోయింది, ఒక 2 నెలలు 3 నెలలు దాని మీద ఉన్నాం, దాని తర్వాత దాన్ని పక్కన వదిలేసినాం అనేటట్టు కాకుండా ఆ వ్యక్తిని లోపలే పెట్టి తొందరగా కేసు విచారణ పూర్తి చేసి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఆలగడ్డ నియోజకవర్గం తరఫున, కర్నూలు జిల్లా తరఫున మేమందరం ఎప్పుడూ అండగా ఉంటాము. ఏ అవసరం ఉన్నా కానీ మేము కేసు విషయంలో కూడా ఏదైనా అవసరమైతే వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మలేరియా నిర్మూలన కోసం జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నివారించే మలేరియా నివారణ మాసోత్సవాలు విజయవంతం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మలేరియా నివారణ మాసోత్సవాలు, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మలేరియా నివారించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ వైద్యాధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి గుంతల్లో, పాత టైర్లలో, నిరుపయోగంగా ఉన్న కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మలేరియా, ప్లాస్మోడియం పరాన్నజీవి మంచినీటిలో పుట్టే అవకాశం ఉన్నందున ఎక్కడ మంచినీరు నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక టీ కప్పు నీటిలో కూడా మలేరియా జీవి పుట్టే అవకాశం ఉందని, అందుకు ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వెక్టార్ హైజీన్ యాప్లో ఏఎన్ఎంలు అపరిశుభ్రంగా ఉన్న ఫోటోలు అప్లోడ్ చేయడం జరుగుతుందని, వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బంది పరిష్కరించేలా చూడాలన్నారు. ఎంఎల్హెచ్పి సిబ్బంది నిర్వహిస్తున్న H2S నీటి పరీక్షలను ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ సెక్రటరీ సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియాను పూర్తి స్థాయిలో నివారించడానికి గాను అన్ని పీహెచ్సీ కేంద్రాలు ర్యాపిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్షయ నిర్మూలనకు సంబంధించి రాష్ట్రంలో 2030 నాటికి క్షయ నిర్మూలన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మందికి టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో 1000 మందికి నిర్ధారణ కాగా వారికి అవసరమైన వైద్య సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం ద్వారా టీబీ కేసులను గుర్తించి చికిత్స అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం జాతీయ క్షయ, మలేరియా నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ తహసీల్దార్ డిఎంహెచ్ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ నందు నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, క్యూఆర్టీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైఎస్ఆర్ నగర్ నందు గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని, ఇందులో అనుమానితులు మరియు నేర చరిత్ర గలవారు రౌడీ షీటర్ల ఇళ్లని తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని 5 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సరైన పత్రాలు లేని వాహనాలు కొనడం, తాకట్టు పెట్టడం, దొంగలించడం లాంటి పనులు చేయరాదని, గంజాయి రవాణా, విక్రయం లాంటి నేరాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు నిర్మాణాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్ నేరాలు మొదలగు వాటిపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరిగితే బౌండ్ ఓవర్ కేసులు పెడతామంటూ రౌడీ షీటర్ల మీద మరియు సస్పెక్ట్ షీటర్ల కదలికల మీద గట్టి నిఘా ఉంచడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఈశ్వరయ్య, వంశీధర్, చాంద్ బాషా మరియు సబ్ ఇన్స్పెక్టర్లు ధనమ్మ, నజీర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆదేశాలతో వైఎస్ఆర్ నగర్ మరియు నందమూరి నగర్ నందు గల చౌక ధరల దుకాణాల ద్వారా వృద్ధులకు వికలాంగులకు 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గ రాముడు ఇంటి వద్దకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చక్కని పరిపాలన అందించేందుకు కృషి చేస్తుందన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జూన్ 1వ తేదీ నుంచి వినియోగదారులకు చౌక దుకాణాల వద్ద బియ్యం, చక్కెర, గోధుమలు తదితర సరుకులు పంపిణీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు, మల్లాపురం చిన్నరాముడు, రత్నంశెట్టి రమణ, ధనుంజయులు తదితర నాయకులు, వైఎస్ఆర్ నగర్ మరియు నందమూరి నగర్ కాలనీ వాసులు మరియు కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి కుటుంబాన్ని పీఎం సూర్యఘర్ పథకం కింద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుండి పీఎం సూర్యఘర్ పథకం అమలుపై ఏపీఎస్పీ, డీసీఎల్ ఇంజనీర్లు, ఎనర్జీ అసిస్టెంట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం కింద నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో 458 దరఖాస్తులు కన్వర్ట్ అయ్యి సంబంధిత వెండర్ నుంచి కమిషనింగ్ కు వెళ్లాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 97,000 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సూర్యఘర్ సోలార్ ప్యానెల్స్ కనెక్షన్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు మినహా పీఎం సూర్యఘర్ పథకం కింద దాదాపు 20,000 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అయ్యి కన్వర్టర్ కింద ఉన్న 1,513 దరఖాస్తులను కమిషనింగ్ ఈ నెలాఖరు లోపల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల్లో మరో 1,513 దరఖాస్తులు కమిషనింగ్ కోసం వెండర్కు రావాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను కమిషనింగ్ చేసేందుకు వెండర్లు చర్యలు తీసుకునేలా ఏపీఎస్పీ, డీసీఎల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన వెండర్ వద్దకు కమిషనింగ్ కు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు బ్యాంకుకు అనుసంధానం చేసి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 27 బ్యాంకులకు 27 గ్రామాలు కేటాయించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన తీసుకుని రావాలంటూ ఎనర్జీ అసిస్టెంట్లను కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా అందజేసే రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాండురంగాపురం గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పీఎం సూర్యఘర్ పథకం కింద తీసుకుని రావాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీఎస్పీ, డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసురు వైద్యం కోసం పోవాలంటే పడి లేచి పోవాల్సిందే. గుంతలమయంగా ఉమాపతి నగర్ రోడ్డు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. తోడెడ్లపల్లెలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం. వైఎస్ఆర్ నగర్లో వృద్ధులకు ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బుగ్గ రాముడు. ప్రతి కుటుంబాన్ని పీఎం సూర్యఘర్ పథకం క్రింద నమోదు చేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.